ముఖ్యమంత్రి సార్ను పక్కకు పెడితే 11 మంది మంత్రులున్నారు మనకు. కొలువుకెక్కి ఏడాదిని అర్థమైంది. అయితే కాంట్రవర్సీలు అంటారు చూడుర్రి, హగో గసంటి వాటిలా 2-3 మంత్రులు ముంగటున్నారులా. ఎప్పుడు ఏదోటి అనుడు, దాని మీద రచ్చవుడు. గా లెవెలో మళ్ళోపరి క్లియర్గా చెప్పుకుందాం గాని అండ్లా గీ మంత్రి గారు సుత పొగలు. వరంగల్లో కాలేజీ బిల్డింగ్ కు శంకుబండేస్తానికి పోయి ఫైళ్లు పైసల ముచ్చటలో పెట్టింది మంత్రి కొండా సురేఖ మేడం. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. ఫైళ్ల మీద సంతకం పెట్టడానికి పైసలు తీసుకుంటారు మంత్రులని బాగా చెప్తాను బట్టే. మరి మన లెక్క మేడం, మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి. ఇగేముంది, తెలంగాణలో కమిషన్ సర్కార్ నడుస్తుంది, 130% తీసుకుంటున్నారు. గసంటోళ్ళ పేర్లు సుధా చెప్పాలని రావన్న ట్విట్టర్ లో రాసుకోతే ఎమ్మెల్యే వివేకన్న గిట్ల అన్నాడు. టీపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. తెలంగాణ ప్రీమియర్ లీగ్స్ నువ్వెన్ని డబ్బులు తీసుకుంటావు అంటే ఈ మంత్రి అనుకుంటే ముఖ్యమంత్రి డబ్బులు సేమ్ డబ్బులు సంపాదించడానికే ఒక పొలిటికల్ లీగ్ మ్యాచెస్ నడుస్తున్నాయి తెలంగాణలో. నేను మాట్లాడింది పాత గవర్నమెంట్ లో మంత్రుల పంతనం గురించి, మా సర్కార్లకు గట్లుండది, కారోళ్ళు రాంగ్ చెప్తాను ఖండించింది కొండా సురేఖ మేడం. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే మీరు మంత్రులు కాకముందున్న మీ ఆస్తులు ఎంత, 10 సంవత్సరాలు మంత్రులుగా అయిన తర్వాత మీ ఆస్తి ఎంత ఒకసారి మీకు మీరుగా ఎంక్వైరీ చేయించుకొని బయట పెట్టాలి. ఇక కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ గిట్ల అన్నాడు బీఆర్ఎస్ పెద్దల గురించి. ఈ సైకోరామ్ అంటే సైకిక్ ఏం చేశాడంటే అంత ఆగం చేసినాక కూడా ఇంకా ఏదో ఒకటి రోజు తప్పిదం పట్టాలి, రోజు జనానికి మంచి కంటే ఎక్కువ జనాన్ని తప్పుదో పట్టియాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా ఉపాయం చేస్తుండు కేటీఆర్. కానీ అది ఒక్కరోజు ఎంటర్టైన్మెంట్ అని అర్థం చేసుకోవచ్చు.